అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాకింగ్ న్యూస్. ఉద్యోగుల సంఘం రద్దు చేసిన ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వెంకట్రామరెడ్డి నిర్వాహకంతో సచివాలయ ఉద్యోగి సంఘం రద్దు చేయడం జరిగిందండి. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘం నేతలు కూడా వైసీపీకి మద్దతుగా ప్రకటన చేశారు. అయితే సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డి ఒక అడుగు ముందుకేసి వైసీపీ కోసం ప్రచారం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఆయన అదే పని చేయడంతో ఎన్నికల సంఘం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుంచి ఆయన సస్పెన్షన్లోనే ఉన్నారు. తాజాగా ఆయన అధ్యక్షుడిగా ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం ఆ సంఘానికి నోటీసులు జారీ చేసింది. వెంకట్రామరెడ్డి తమ సంఘం అధ్యక్షుడే అయినా ఆయన వ్యక్తిగత హోదాలలోనే ఎన్నికల ప్రచారం చేశారని, ఆయన ప్రచారానికి తమ సంఘానికి సంబంధం లేదని కార్యవర్గంలో ఇతర సభ్యులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. అదే సమయంలో కార్యవర్గంలో కొంతమంది రాజీనామా చేశారు. ప్రభుత్వానికి ఈ సంఘానికి గుర్తింపు రద్దు చేస్తే ఇక ఎన్నికలు ఉండవు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకట్రామరెడ్డి ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యారు. వైఎస్ జగన్ సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. నేరుగా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళగలరు. ఆయన సిఫార్సులతో చాలామంది అనర్హులకు ప్రమోషన్స్ వచ్చాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే సస్పెన్షన్. అయితే ఎన్నికల సమయంలో ఆయన కడపకు వెళ్లి ఆర్టీసీ సంఘాలతో సమావేశమయ్యారు. మరికొంతమంది ఉద్యోగులతో కలిసి ఎన్నికల ప్రచారము చేశారు. ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలిపించాలని కోరారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో వెంకట్రామరెడ్డిని అప్పుడే సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఆయన హెడ్ క్వార్టర్స్లోనే ఉండాల్సి ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు వెంకట్రామరెడ్డి వివరణ అయితే ఇవ్వలేదు. వివరణ ఇచ్చేందుకు ఆయనకు కొన్ని అవకాశాలు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా సమాచారం. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించినందున ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం. సస్పెన్షన్లో ఉన్న ఆయన గతంలోనూ వివాదాస్పద ప్రవర్తనలో షోకాజ్ నోటీసులు అందుకున్నారు. సస్పెండ్ కూడా అయ్యారు. ఈ క్రమంలో ఆయన సర్వీస్ రూల్స్ పూర్తి స్థాయిలో ఉల్లంఘించిన ఉద్యోగం నుంచి ఉద్వాసన పలకాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆయన పూర్తిగా ఓ రాజకీయ పార్టీకి తొత్తుగా మారినందున అధికార రహస్యాలను రహస్యంగా ఉంచే అవకాశం లేదని, పలుమార్లు తీవ్రమైన తప్పులు చేసినందున ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డికి ఏపీ సర్కారు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. వెంకట్రామరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నోటీసులు అందజేసింది. ఏపీ సచివాలయ సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదో తెలియజేయాలంటూ జీఏడీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. వెంకట్రామరెడ్డి అందుబాటులోకి లేకపోవడంతో ఆప్సా తరపు ప్రభుత్వానికి కార్యదర్శి కృష్ణ ఇతర ఆఫీస్ బ్యాటర్లలో సమాధానం ఇచ్చారు. వెంకట్రామరెడ్డి వ్యక్తిగత హోదాలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ప్రభుత్వానికి ఆప్సా కార్యదర్శి ఆఫీస్ బ్యాటర్ల వివరణ ఇచ్చారు. సచివాలయానికి వెలుపల చేసిన కార్యకలాపాల గురించి తమను ఎప్పుడూ సంప్రదించలేదని సాధారణ పరిపాలనా శాఖ వెల్లడించారు. సో ఆయనపై సంఘం అధ్యక్షుడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఆప్సా ఆఫీస్ బ్యారర్లు విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తి గురించి సంస్థ గుర్తింపు రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆప్సా కార్యదర్శి కృష్ణ ఇతర ప్రతినిధులు వింతి చేశారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు ఆప్సా ప్రధాన కార్యదర్శి పి. కృష్ణ ప్రకటించారు.